హలో అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కనుక మన వీడియోలో టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించిన 2 నోటిఫికేషన్లు మనకు త్వరలో రాబోతున్నాయండి. అదేంటంటే విఆర్ఓ నోటిఫికేషన్, అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్. మనకు ఈ 2 నోటిఫికేషన్లు అతి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఈరోజు వీడియోలో టాపిక్ ఇదండి. మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ ఏముంటుంది, అలాగే వచ్చేసి ఫిజికల్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలు ఏంటి, నేను పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏదైతే బెల్ ఐకాన్ ఉందో అది ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నా యొక్క ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మన ఛానల్ నుండి రావాలంటే మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది ఆల్ క్లిక్ చేసి పెట్టుకుంటేనే మాత్రం మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మనం లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ ఎగ్జామ్ టైప్ వచ్చేసి మనకు కంప్యూటర్లో ఉండొచ్చు, లేదా మనకు ఏదైతే మనకు ఆఫ్లైన్లో జరుగుతుంది కదా ఓఎంఆర్ బేస్డ్, సో అలా కూడా ఉండొచ్చు. మనకు 2 రకాలుగా ఉండొచ్చు అండి. ఒకవేళ ఉంటే కంప్యూటర్లో పెడతారు, లేదంటే ఓఎంఆర్లో 2 రకాలుగా పెట్టవచ్చు. 2 రకాలుగా పెట్టే అవకాశాలు మాత్రం ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, మనకు నోటిఫికేషన్ వివరాలు వచ్చేసి మనకి ఏజ్ చూడండి. మన లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 18 సంవత్సరాల నుండి 31 సంవత్సరం లోపు ఉండాలండి. సో ఈ యొక్క నోటిఫికేషన్లో పెరగవచ్చు ఏజ్, లేదంటే చెప్పలేమంది, పెరిగితే పెరగవచ్చు 100%. సో మనకు చూడండి, శాలరీ విషయానికి వచ్చేసరికి మనకు బేసిక్ పే చూడండి, మనకు 16,400 నుండి 49,870 అండి. ఇది ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ యొక్క పే స్కేల్. ఇదైతే మనకు బేసిక్ పే అని చెప్పవచ్చు. చూడండి, మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలకు వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ కింద రాయడం చూడండి, రాసి పెట్టాడు. సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. సో కాబట్టి మనకు అందరూ కూడా ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలండి. ఇంటర్ లేదా ఐటీఐ, ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ కూడా అని చెప్పాడు. ఇంటర్ అంటే మామూలుగా ఎంపీసీ కానీ బైపీసీ ఏదైనా గ్రూప్ చేయొచ్చు. అలాగే ఐటీఐకి సంబంధించినవి ఏదైతే మామూలుగా వేరే గ్రూప్స్ ఉంటాయి కదా, సిఈసీ కానీ హెచ్ఈసీ, ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులని చెప్పవచ్చు. దీనికి ఫిజికల్ విషయానికి వచ్చరికి ఏంటి ఏం లేదని జస్ట్ వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఆ వాకింగ్ టెస్ట్లో కూడా మనకు ఫస్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్లో క్వాలిఫికేషన్ కావాలి. రిటన్ ఎగ్జామినేషన్లో 100% మనకు క్వాలిఫై అయితేనే మనకు ఫిజికల్ ఈవెంట్స్కి అయితే నెక్స్ట్ స్టెప్లో ఫిజికల్ ఈవెంట్స్ ఉంటుంది కదా. ఈ ఫిజికల్ ఈవెంట్స్లో మనకు మేల్ విషయానికి వచ్చరికి, అబ్బాయిల విషయానికి వచ్చరికి ఏంటంటే మనకు 25 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఈ వాకింగ్ చేయాలి. ఎంత టైం చూసుకున్నైతే మనకు 4 గంటలు మాత్రమే. 4 గంటల డ్యూరేషన్ టైంలో మనం 25 కిలోమీటర్స్ యొక్క డిస్టెన్స్ని మనం వాకింగ్ రూపంలో కంప్లీట్ చేయాలి. అలాగే అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఏంటంటే చూడండి, మనకు మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 16 కిలోమీటర్స్ ఈజ్ టు బి కంప్లీటెడ్ ఇన్ 4 hours డ్యూరేషన్. కాబట్టి మనకు అమ్మాయిల విషయానికి చూసుకున్నట్లయితే మనం 16 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. దీన్ని 4 గంటల టైంలో మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఫిజికల్ విషయానికి వచ్చేసరికి. చూడండి, మనకు ఎన్సీసీ చేసిన వాళ్ళకు బోనస్ మార్క్స్ కూడా 100% ఉంటుందండి. చూడండి, మనకు ఏ సర్టిఫికేట్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వారికి చూడండి, హోల్డర్ వాళ్ళకు 5% బోనస్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి చూడండి 3 బోనస్ మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వారికి చూడండి 1 బోనస్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్సీసీ చేసిన వాళ్ళకైతే యూజ్ బాగానే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. చూడండి, మనకు దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. మనకి ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకు చూడండి కింద మెన్షన్ చేశాడు అందరికీ కూడా. చూడండి, రిట్రెంచ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ క్యాన్సర్స్ డిపార్ట్మెంట్ విత్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ 6 months వాళ్ళకైతే మనకు 3 years అయితే ఇవ్వడం జరుగుతుంది. టీఎస్ఆర్టీసీ వాళ్ళకు కూడా మనకు 5 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా 3 years ఉంటుందండి. ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకు 3 years అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు ఉండడం. ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా పెరగవచ్చు. ఒకవేళ మన అదృష్టం ఉంటే పెరగవచ్చు, లేదంటే లేదు. చూడండి, ఎగ్జామ్ డీటెయిల్ విషయానికి వచ్చేసరికి చూడండి మన స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేసి మనకు కింద క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి,
ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అండి. టైం వచ్చేసరికి మనకు 90 నిమిషాలండి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ అండి. ఇది ఫస్ట్ పేపర్కి సంబంధించి. అలాగే సెకండ్ పేపర్కి సంబంధించి చూడండి, ఏదైతే సెకండ్ పేపర్ ఏంటి జనరల్ మ్యాథమెటిక్స్ అండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకు 100 ఉంటాయి క్వశ్చన్స్ అండి. టైమింగ్ వచ్చేసరికి మాత్రం 90 నిమిషాలే అండి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి మనకు 100 మార్క్స్ అండి. టోటల్గా చూసుకున్నైతే మనకు 200 మార్క్స్కి అయితే 200 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు జనరల్ నాలెడ్జ్లో టాపిక్ ఏంటనేసి మీకు డౌట్ రావచ్చు. చూడండి ఎందులో కూడా మనకు ఇందులో ఉన్న క్లారిటీగా చూపెడతాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకు కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్. అలాగే సెకండ్ వచ్చేసరికి జనరల్ సైన్స్ ఆర్ ఎవ్రీడే లైఫ్ అనేసి ఉందండి, ఇదొకటి. అలాగే థర్డ్ విషయానికి వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇదొకటి. చూడండి సెకండ్ పేపర్ విషయానికి వచ్చేసరికి జనరల్ మ్యాథమెటిక్స్ అండి. జనరల్ మ్యాథమెటిక్స్లో కూడా మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి. అర్థమెటిక్ కానీ ఇంకా అందులో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి, చిన్నవి చూడండి. ఎందుకంటే వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేస్తాను. అర్థమెటిక్ ఉంటుంది, అలాగే ఆల్జీబ్రా ఉంటుంది, అలాగే ట్రిగోనోమెట్రీ ఉంటుంది, జామెట్రీ, మెన్సురేషన్ ఆర్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా మనకు సెకండ్ పేపర్ ఏవైతే జనరల్ మ్యాథమెటిక్స్ ఉందో దాని కిందకి వస్తాయండి. మనకు మార్క్స్ చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ కూడా 200 మార్క్స్ అండి. సో ఇదండి ఈరోజు వీడియోలో. మన వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.